భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్స్ స్కూల్లో చదువుతున్న నిరుపేద అనాథ పిల్లలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎం రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఓ రాజేందర్ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ చేస్తామనంటే అంత దూరం నుండి వీడికి వచ్చుడంటే మేము అన్ని చేసుకుంటూ వస్తున్నాం అంటే ఓకే, ముందు అక్కడ ఉన్న వాటికి చేయండి మళ్ళీ గుర్తు చేసుకుని 3 months మేము ఆల్రెడీ వెళ్ళామంటూ చెప్పి వెళ్ళాం కదా, మళ్ళీ విజిట్ అవుతామని మేము దగ్గర ఉన్న వల్ల ఇవి కూడా ఇక్కడ ఇచ్చేస్తే అందరం అయితే వస్తాను కదా ఈ ప్రోగ్రామ్ పెట్టి. నాకు రవినగర్లో మీరు రవినగర్లో మీరు సాయంకాలం వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ చేయించండి. మెడికల్ క్యాంప్ ఎక్కడన్నా ప్లేస్ చెప్పండి, రేపు మా డాక్టర్లను టీమును మెడిసిన్ పంపిస్తాను. ఈ ఆర్గనైజేషన్ పేరు ఓకే. మనం మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డాక్టర్లు సాయం చేస్తే ఓకే, చేయకపోయినా తనంతటి దాన్ని నడిపిస్తా ఉన్నాం. అంటే మా ముఖ్య ఉద్దేశం లవ్ ఫర్ ఆల్, దాన్ని ప్రేమించి ఎవరిని పోషించాం. ఆ నిదానంతోనే మా కమ్యూనిటీ అనేది 250 దేశాలలో స్థాపించబడింది. ఇక్కడ ముందుకు ఇది కొనసాగుతూ ఉంది. ఆ యొక్క ప్రారంభోత్సవంగానే మేము కూడా అంటే మీలాంటి వ్యక్తులను, ఎందుకంటే మీరు ఇంత బెస్ట్ వర్క్ చేస్తున్నారు భూపాలపల్లి నుంచి ఇక్కడికి రావడానికి, ఎందుకంటే మీ మంచి హృదయం ద్వారా సార్ ఇక్కడ వర్క్ చేస్తున్నారని చెప్పేసి మా యొక్క ప్రెసిడెంట్ సాహెబ్ గారు, మా యొక్క మోదీ సాహెబ్ గారు చెప్పడం వల్ల మా యొక్క పేరుతో కానీ అందరితో ఏకమవుతుంది. మీకు ఖచ్చితంగా మా తరఫు నుంచి కొంచెం ఏదైనా కొద్దిగా సాయం చేయాలని చెప్పేసి రావడం లేదు. కాబట్టి మమ్మల్ని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఇంకా ముందు రానున్న ముందు రోజులలో కూడా మీకు ఖచ్చితంగా మా తరఫు ఇంకా హెల్ప్ చేస్తూనే ఉంటాం సార్. థ్యాంక్ యూ. ఓకే आप आ जाओ. మంచిది, చాలా మంచిది. మీరు కూర్చోండి. 10th కొద్దిగా తగ్గినట్టుంది సార్. అప్పుడు 15 అన్నట్టు, 12. నా పేరు శ్యామ్ ప్రసాద్. నేను ఈ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం మా తండ్రి గారైనటువంటి కృష్ణమూర్తి గారు 1987లో చనిపోవడం జరిగింది. అప్పుడు మేము 2-3 సంవత్సరాల వయసు. మా అమ్మ మమ్మల్ని పోషించడానికి ఎన్నో రకాలుగా పనులు చేసింది. తండ్రి లేకుండా తల్లి ఉండి ఇన్ని ఇబ్బందులు మేము ఫేస్ చేసినాం. మేము తల్లిదండ్రులు లేని పిల్లల పరిస్థితి ఏంటనే ఒక ఆలోచనతో నేను పెరిగాను. గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాను నేను. ఇట్లాంటి సందర్భాలలో సేవ చేయాలన్నటువంటి నా మనసు, నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ తిరుపతిరావు అని ములుగుకి సంబంధించినటువంటి వ్యక్తి పరిచయం అవడం ద్వారా ఆయనకి నాకున్నటువంటి ఆలోచనలు నేను షేర్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన చేసినటువంటి సూచన ఏంటంటే, నీకున్నటువంటి ఆశయం గొప్పది, కానీ అటువైపు వెళ్ళాలంటే కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాంట్లో భాగంగా ఉచిత కంటి ఆపరేషన్ చేయించండి అని 2006లో ఆయన నాకు సూచించారు. సూచించినప్పుడు దానికి అయ్యేటువంటి ఖర్చు ఆ సమయంలో ₹1,00,000 అవుతుంది. నా దగ్గర ₹5 కూడా లేవు. అట్లాంటి సందర్భంలో నేను ఒక పేపర్లో వికలాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేసిన ఎస్పీ సౌమ్య మిశ్రా అని పేపర్లో చూశాను. అప్పుడు ఆమె నాకు కూడా సహాయం చేస్తుందని చెప్పేసి ఒక 4 సార్లు తను కలిసినప్పుడు ఆమె ప్రతిసారి చేస్తా అని చెప్పి పంపించింది. నన్ను పరీక్షిస్తుంది అనుకొని ఇంకా నమ్మకంతో తన దగ్గరికి వెళ్ళినప్పుడు తన సహకారంతో ఈ భూపాలపల్లి మండలంలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీలలో 400 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించేటువంటి కార్యాచరణ 2006లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆ కార్యాచరణ స్టార్ట్ అవుతూ
2008-9లో నేను భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 145 గ్రామ పంచాయతీలలో ఉచిత కంటి ఆపరేషన్ చేపించి 2800 మందికి ఆపరేషన్లు, 4000 మందికి కళ్ళద్దాలు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ భూపాలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కుంచాల సదా విజయ్ కుమార్ గారు వారి తండ్రి గారి పేరు మీద అయిన కుంచాల లక్ష్మీ మెమోరియల్ ట్రస్ట్ మీద సహాయం చేయడం ద్వారా ఈ యొక్క కార్యాచరణ స్టార్ట్ చేశాం. ఇది చేసే క్రమంలో ఈ కంటి ఆపరేషన్ చేయించుకోవాలని గ్రామాలలోకి వెళ్ళినప్పుడు కొంతమంది వృద్ధులు మెచ్యూర్ క్యాటరాక్ట్ అంటే కంటి పొరలు ఉన్నాయి, వారికి ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఉంది, ఆపరేషన్ కోసం మీరు రండి అని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, మాకు కొడుకు లేరు, బిడ్డలు లేరు, మాకు చేసి పెట్టే ఆపరేషన్ చేస్తే చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మాటలు విని ఎంతో క్షోభకు అనుభవించి ఏ విధంగానైనా కానీ ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టాలని అనుకోవడం జరిగింది. వృద్ధుల ఆశ్రమం పెట్టాము. ఇదే క్రమంలో పేపర్లో తల్లిదండ్రులు లేరు, పిల్లలు అనాథలైన ఉన్నారని పెట్టినప్పుడు అట్లాంటి పిల్లలను కూడా చేరదీసి ఒక 15 మందిని ఉన్నంత చదువులు చదివించాము. ఇప్పుడు వాళ్ళు బయట ఉన్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమాలను మేము 2006 నుంచి 2024 ఇప్పటి వరకు 5600 మందికి కంటి ఆపరేషన్లు చేయించాం, 4000 మందికి కళ్ళద్దాలు ఇచ్చాం, 3000 మందితో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం, ఒక అబ్బాయికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాము. ప్రస్తుతం ఇప్పటి వరకు మా దగ్గర ఒక 30 మంది వృద్ధులను చేరదీస్తాం. దాంట్లో కొంతమంది మరణించడం జరిగింది. ఇప్పుడు ఒక 17-18 మంది వృద్ధులు ఉన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము చేసేటువంటి ఈ సేవా కార్యక్రమాలు రెగ్యులర్ దినచర్య. ఇక్కడ ఉన్నటువంటి 20 మందికి స్టాఫ్తో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి 3 పూటల భోజనం పెట్టాలంటే ప్రతిరోజు కనబడకుండా అయ్యేటువంటి ఖర్చు ఒక 2000 నుంచి 3000 మధ్యలో ఉంటుంది. ఈ యొక్క ఖర్చు విషయానికి వచ్చేటప్పటికి భూపాలపల్లిలో ఉన్నటువంటి ప్రజలు, సింగరేణి ఎంప్లాయీస్, ఇంకా వివిధ సంఘాలకు సంబంధించిన వాళ్ళు వారికి తోచిన సహాయాన్ని అందించడం ద్వారా మాకు తక్కువ పడ్డప్పుడు కూడా మేము మా పరిస్థితులు కూడా కలుపుకొని ఈ యొక్క కార్యాచరణ మేము చేస్తున్నాం. దాంట్లో భాగంగా అహ్మదీ ముస్లిం కమ్యూనిటీ నుంచి మిత్రులు రవినగర్కి సంబంధించిన శాఖ వాళ్ళు గతంలో కూడా ఒక నెల రోజులకు సరిపడే సామాన్ని ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు కూడా అంటే వాళ్ళు మరి దేవుడు వాళ్ళని పంపించిండేమో మాకు తెలియదు. గతంలో వారు వచ్చినప్పుడు కూడా రైస్ అయిపోయే సమయంలో వచ్చారు. పరిస్థితి ఏంటది అనుకున్నాం. ఈసారి కూడా బియ్యం అయిపోతున్నాయి. వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు ఏం కావాలి అంటే మాకు రైస్ అయితే బాగుంటుంది అంటే మిత్రులు ఎవరో నాకు శుక్రవారం వస్తాం, మంగళవారం వస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఆదివారం దేవుడు మిమ్మల్ని ముందుగా పంపించడానికి కారణం ఏంటంటే నేను అనుకుంటున్నా ఆ రైస్ అయిపోతున్నాయి, వాళ్ళకి మీరు త్వరగా వెళ్ళి ఇవ్వండి అని చెప్పినటువంటి సూచన మేరకు మీరు వచ్చిందని భావిస్తూ మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలలో మాకు మీ వంతు సహాయాన్ని అందించినందుకు మా అమృతవర్షిణి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధుల ద్వారా మీకు మీ సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అహ్మదీ ముస్లిం కమ్యూనిటీ అనేది 1835 సంవత్సరంలో హజరత్ మిర్జా గులాం సబ్ కాదియానీ అలైహిస్సలాం గారితో నిర్మించబడింది. అయితే వారు నిర్మించిన ప్రతి ఒక్క అనుకున్న సంఘటనలతో ఇప్పుడు ముందుకెళ్తున్నాం మేము. అయితే మా యొక్క వరంగల్లో అహ్మదీ ముస్లిం కమ్యూనిటీ తరఫు నుంచి మజ్లిస్ ఖుద్దాముల్ అహ్మదియా, అదేవిధంగా లజ్నాయ్ మావుల్లా అంటే మహిళల విభాగం, అదేవిధంగా వృద్ధులది అన్సారుల్లా, వీరందరూ చేసే అంటే స్వయం కృషి ఉంది. అదేవిధంగా లూయిస్ అందులో స్కూల్ ఉంది, అదేవిధంగా ఆర్ఫనేజ్ ఉంది, అదేవిధంగా సెమీ ఆర్ఫనేజ్ అక్కడ కూడా ఉంది. వారందరికీ కూడా మాకు తోచిన సాయంగా మేము ముందుకెళ్తూ ఇక్కడ కూడా మీకు ఇక్కడి నుంచి మీ నుంచి ఫండ్స్ కాకుండా మా యొక్క మామూలు ప్రజలలోనే చిన్నగా డొనేషన్స్ కలెక్ట్ చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి స్వార్ ద్వారా మీకు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదే విధంగా మా యొక్క అహ్మదీ ముస్లిం కమ్యూనిటీలో హ్యూమినిటీ ఫస్ట్ అని చెప్పేసి కూడా ఒక శాఖ ఉంది. అది దగ్గర 60 దేశాలలో వ్యాపించి ఉంది. అంటే 60 దేశాలలో హ్యూమినిటీ ఫస్ట్ అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది. అంటే మా యొక్క ముఖ్య ఉద్దేశమే ప్రతి ఒక్కరితోని ప్రేమతో అనుకోతో ముందుకు వెళ్ళడం తప్ప ఇంక వేరే విరుద్ధేశమే లేదు. కాబట్టి ఈ యొక్క సహృదయాన్ని మాకు ఇచ్చిన సార్ గారికి, అదేవిధంగా మీకు కూడా